వెల్కమ్ టు గుడ్ న్యూస్ అప్డేట్ చూద్దాం. దేశ ప్రజల ఆకలి తీర్చే బృహత్ కార్యంలో పెద్దన్న పాత్ర పోషించే రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. రికార్డు స్థాయి బియ్యం ఉత్పత్తితో దేశంలోనే ముందుందని రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ తెలిపింది. వాతావరణం అనుకూలించడం, ప్రభుత్వ సానుకూల విధానాలతో గతేడాది రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పంటల సాగు విస్తీర్ణం, దిగుబడులు పెరిగాయని తెలిపింది. బియ్యం ఒకటే కాకుండా ఇతర పంటల దిగుబడి సైతం అంతకు ముందుతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్లు వివరించింది. ఈ నివేదికను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ శాఖ అందజేసింది. 2023-24లో 168.75 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి చేసిన తెలంగాణ ఈ ఏడాది దాన్ని అధిగమించి ఏకంగా 183.57 లక్షల టన్నులు సాధించింది. దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఉన్నాయి. తెలంగాణలో సాధారణ సాగు విస్తీర్ణానికి మించి వరి వేయడంతో దిగుబడులు వెల్లువెత్తాయి. గతేడాది వానాకాలం, యాసంగిలో కలిపి మొత్తం 275 లక్షల టన్నులకు పైగా ధాన్యం దిగుబడి వచ్చింది. దీని నుంచి 183 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయినట్లు నివేదిక తెలిపింది. రాష్ట్రంలో గతేడాది మొత్తం 224 లక్షల టన్నుల ఆహార ధాన్యాలు పండినట్లు కేంద్రం ప్రకటించింది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బాసర్లలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ IIIT అడ్మిషన్ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. RGUKT 2025-26 బాసర 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రాం ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అయితే ప్రవేశాల షెడ్యూల్ త్వరలో యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరుస్తామని, పూర్తి వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది యూనివర్సిటీ. నిర్మల్ జిల్లా బాసర RGUKT IIITలో అడ్మిషన్ ప్రక్రియలో చాలా ఆలస్యమవుతోంది. 10th మార్కులు, గ్రేడాల ఆధారంగా నేరుగా RGUKTలో ప్రవేశం కల్పిస్తుండగా ఫలితాల కంటే ముందుగానే ప్రతిసారి నోటిఫికేషన్ విడుదలయ్యేది. ఆల్ టికెట్ నెంబర్తో దరఖాస్తులు తీసుకుని ఫలితాల జాబితాతో పోల్చి విద్యార్థులను ఎంపిక చేస్తారు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గతేడాదిలాగే ఈసారి కూడా అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడంలో ఆలస్యమవుతోంది. గతంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో నోటిఫికేషన్స్ ఇచ్చి జూన్లో కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తి చేసి జూలైలో క్లాసులు ప్రారంభించేవారు. సెబీకి బంపర్ ఆఫర్ ఇచ్చింది నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్. 1 కాదు 2 కాదు 1000 కోట్ల ఆఫర్ ప్రకటించింది. సుదీర్ఘకాలం వివాదం కారణంగా లిస్టింగ్ కు దూరంగా ఉన్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈసారైనా ఎట్టి పరిస్థితుల్లో IPOను తీసుకురావాలని గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ఇప్పటికే IPO లిస్టింగ్ కోసం సిద్ధమైన NSE అందుకు అడ్డుగా ఉన్న వివాదం నుంచి బయటపడేందుకు సెబీకి భారీ ఆఫర్ ప్రకటించింది. దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా చెల్లించి లిస్టింగ్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందేందుకు చర్చలు జరుపుతోంది. NSE ఆఫర్ గురించి సెబీ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. లిస్టింగ్ కు సానుకూలమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని ఈ చర్చలో పాల్గొన్న కీలక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. లీగల్ గా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి NSEకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసే అవకాశాలున్నాయి. NSEలో 2015లో ట్రేడింగ్ జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన సెబీ 2016లో NSE IPO లిస్టింగ్ ప్లాన్స్ ను అడ్డుకుంది. అంతేకాదు అప్పట్లో క్యాపిటల్ మార్కెట్ నుంచి 6 నెలలు బ్యాన్ చేసింది. ఈ వివాదాన్ని సెటిల్ చేసుకునేందుకు అక్టోబర్లోనే 600 కోట్లకు పైగా సెబీకి చెల్లించింది NSE.